యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉభయకుశలోపరి. ఈరోజు వచ్చండి ఎపిసోడ్లో మొత్తం మనం కాటన్ శారీస్ అండి. కొన్నేమో అంటే కొన్ని విత్ స్టార్చ్ ఉన్నాయి, కొన్ని గంజి లేకుండా కూడా తెప్పించామన్నమాట శారీస్. అంటే కొంతమంది మెత్తగా కావాలనుకున్నాను, మీకు కావాలంటే పెట్టుకోవచ్చు. ఓకేనా. అన్నీ 120 థ్రెడ్ కౌంట్ ఉన్నాయండి, ప్లస్ కోటా శారీస్ కూడా. ఇప్పుడు నేను కూడా అదే కట్టారన్నమాట కోటా. చాలా వెయిట్లెస్గా చాలా బాగున్నాయండి. 6 మీటర్స్ శారీస్ అండి, 1 మీటర్ బ్లౌజ్ ఉందండి. ఓకేనా. అన్నీ కూడానండి మన చక్కటి బ్లాక్ ప్రింట్స్, స్క్రీన్ ప్రింట్స్ నుండి అన్నీ కూడాను. ఏంటంటే అసలు మనకి కలర్ గ్యారంటీ ఉందండి. శారీస్ షింక్ అవటం కానీ ముడతపడటం కానీ ఉండవండి. జరీ ఉంటే కానీ జరీ నల్లబడదు, ముడతపడదండి. చాలా వెయిట్లెస్గా 1 మీటర్ బ్లౌజ్ అండి. కొన్నిటికి డిజైనింగ్ అంటే బొటిక్ స్టైల్లో డిజైనర్ బ్లౌజెస్ కూడా ఇచ్చారన్నమాట. ఓకేనా. ఇది వచ్చేటప్పటికండి మల్మల్ కాటన్స్ కూడా ఉన్నాయండి దీంట్లో, అది చూసుకోవాలి. ఇది కూడా అంటేనండి మల్ కాటనేనండి. దీనికి గంజి లేదు, మీకు కావాలంటే పెట్టుకోవచ్చు అన్నమాట. చక్కటి ఎల్లో అండి, ఎల్లో మీద గ్రీన్తో ఇచ్చాడనమాట. ఎంత బాగుందో చూడండి డిజైన్. ఇదంతా కూడా బ్లాక్ ప్రింట్స్ ఏనండి. చక్కటి ఎల్లో అండి. ఎల్లోలో కూడానండి ఒక లైట్ కలర్ ఎల్లో అవుతుంది అన్నమాట. ఇది అసలు ఎంత వెయిట్లెస్ ఉందోనండి. అదైతే కానీ మల్ కాటన్, ప్యూర్ కాటన్ అండి. 120 థ్రెడ్ కౌంట్ అండి. అసలు ఏంటి ఈ శారీస్ అయితేనండి చాలా హైట్ ఉన్నాయండి. ఎంత హైట్ ఉన్నా కూడా బాగానే సరిపోతాయండి. అట్లాగే ఫ్రిల్స్ కూడా బాగా వస్తున్నాయండి, చూసుకోండి. ఓకేనా. ఇగోండి చక్కటి ఇది. అసలు ఈ డిజైన్స్ అండి మీకు బయట ఎక్కడ కూడా దొరకవు. అన్నీ కూడా యూనిక్ పీసెస్, యూనిక్ డిజైన్స్ అండి. ఇగోండి కింద వచ్చేటప్పటికి బోర్డర్ అట్లా కొంచెం మ్యాంగో టైప్లో ఇచ్చాడు, బట్ దట్ ఈస్ నాట్ ఎ మ్యాంగో. ఆ స్టైల్లో ఇచ్చాడు కానీ అంత డిజైన్ ఉందన్నమాట. పైన ఇట్లా కింద నుంచి మనకి పైకి వచ్చేటట్టు ఇచ్చారనమాట ఫ్రిల్స్కి కూడా. ఓవరాల్ శారీ ఎంత వెయిట్లెస్ ఉందోనండి శారీ అయితే. ఇగోండి ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. హాయి కట్టుకోవచ్చండి సమ్మర్కి. ఎక్సలెంట్ ఉంటుందండి. పెద్దవారికి కూడా చాలా బాగుంటాయి. అందుకే కొన్ని శారీస్ పెద్దవారిని కూడా దృష్టిలో పెట్టుకునే తీసుకున్నామండి. పిల్లలకి, పెద్దవారికి అందరికీ పనికొచ్చేది అనమాట. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికంటే చక్కగా చాలా మందంగా ఉందండి బ్లౌజ్. 1 మీటర్ బ్లౌజ్ అండి ఇది. చూసారా ఎంత బాగుందో. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మీకు నేను కొంచెం శారీ కాస్ట్ అండి ఫస్టే చెప్పేస్తున్నానండి, ఎందుకంటే మళ్ళీ నాకు లోపలికి వెళ్తే కనపట్టలేదు అన్నమాట. ఇవి 1350 అండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1350. అది మీకు కావాలంటే గంజి పెట్టుకోవచ్చండి, లేకపోతే లేదండి. ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ టేస్ట్ అన్నమాట. ఇది వచ్చేటప్పటికండి ఇది కూడా స్టార్చ్ లేదండి, స్టార్చ్ లేకుండా తీపిచ్చామన్నమాట. చాలా చక్కటిదండి. ఒకలాంటి టొమాటో ఏంటంటే ఆరెంజ్ అవుతుంది, పింక్ అవుతుంది అన్నమాట. ఇది దానికి పైన కింద కూడా ఇది బ్లాక్ ఏనండి, బ్లాక్ ప్రింటేను. ఎంత మెత్తగా ఎంత మృదువుగా ఉందోనండి. ఇంతకుముందు కూడా ఈ శారీస్ విత్ స్టార్చ్తో రిలీజ్ చేశాను, అవి వెళ్ళిపోయినాయి. ఇది స్టార్చ్ లేకుండా అంటే గంజి లేకుండా తెప్పించానమాట. అంటే చూసుకోవాలి కదా మేము కూడా అన్నీ, అందుకోసం అన్నమాట. కొంతమంది గంజి లేకుండా కూడా కావాలంటున్నారు, అందుకోసం అన్నమాట. ఓకేనా. ఇదిగో దిస్ ఇస్ పళ్ళు పట్టండి. చీరంతా కూడా ఇది వచ్చేటప్పటికి మీకు కొంచెం కాటన్ కోట టైప్లో ఉంటుందండి. మెటీరియల్ అంతా కూడా లోపల అంటే వీవింగ్లోనే మనకి చెక్స్ ఉన్నాయన్నమాట. శారీ అంతా నిలువుగా అడ్డంగా కూడా సన్న చెక్స్ వచ్చినాయండి. దాని మీద మనకి బ్లాక్ వచ్చేటప్పటికి పైకి పైన కింద కూడా బ్లాక్ అండి. మళ్ళీ దీంట్లో కూడా సెల్ఫ్ డిజైన్ ఉందండి. శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అన్నమాట డిజైన్. ఓకేనా. ఎంత మెత్తగా ఎంత మృదువుగా చాలా బాగుందండి. ఎవరు తీసుకుంటారు కానీ మనం అవసరాన్ని బట్టి మనం గంజి పెట్టుకోవచ్చండి. హ్యాండ్ వాష్, హోమ్ వాష్ అండి. చక్కగా ఆఫీస్ యూజ్, డైలీ యూజ్ చాలా బాగుంటుందండి శారీస్. ఇదిగోండి బ్లౌజ్ విత్ బ్లౌజ్తో శారీ ఇలా ఉంటుంది. 1 మీటర్ బ్లౌజ్ అండి. బ్లౌజెస్ కూడా చాలా థిక్గా ఉన్నాయండి, మామూలుగా లేవు. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మీకు ఇది కూడా 1350 అనండి, 1350 రూపాయలు. ప్లస్ మన 2 తెలుగు రాష్ట్రాలకి ఈచ్ శారీకి 50 రూపీస్ అండి. ఏది మన షిప్పింగ్ ఛార్జెస్. ఈ 2 రాష్ట్రాలు కాకుండా దేశంలో ఎక్కడికైనా కూడా ఆల్ ఓవర్ ఇండియాకి 100 రూపాయలండి. శారీకి 100 రూపీస్, అది గమనించుకోవాలండి. ఇదిగోండి ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. అయితే కొత్త వారందరికీ కూడా స్వాగతం అండి. అట్లాగే మీ ఏరియాలో డిటీడీసీ కొరియర్ సర్వీస్ ఉందా అని అడిగి, ఉంటే మాత్రమే బుక్ చేసుకోండి. ఓకేనా. లేదంటే నాకు వేరే సర్వీసెస్ ఏం లేవండి. పోస్టల్ అయితే అసలు నాకు అందుబాటులో ఉండదు మా ఏరియాలో.
అందుకోసం అని చెప్పి నేను పోస్టర్లు అవన్నీ పెట్టుకోనండి. నచ్చిన కొత్త వారు ఎవరైనా సరేనండి, చక్కగా స్క్రీన్ షాట్ తీసి మీకు నచ్చిన చీరలని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో సేమ్ పైన 2 నెంబర్స్ ఇస్తున్నాను, ఏదో ఒక నెంబర్లో డ్రాప్ చేసేయండి. డ్రాప్ చేస్తే శారీస్ బుక్ అవుతాయి. బుక్ అవ్వగానే మేము వెంటనే మీకు ఆ శారీ అవైలబిలిటీ ఉంటే కానీ ఇమ్మీడియట్గా మీకు ఫోన్ నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్లో మీరు అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టి, అమౌంట్ వేసిన తర్వాత మీరు స్క్రీన్ షాట్ పెట్టాలి ఆ అమౌంట్ది. స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టాలండి, విత్ పిన్ కోడ్ అండ్ ఫోన్ నెంబర్ ఆల్సో. కాంటాక్టింగ్ ఫోన్ నెంబర్ కావాలన్నమాట. పెడితే అప్పుడు మేము వెంటనే అదే రోజు మేము డిస్పాచ్లో పెడతామండి. ఇది మా ప్రొసీజర్ అండి. ఓకేనా. ఇది వచ్చేటప్పటికి స్టాచ్తో ఉందండి. 1450 శారీ. ఇది ప్యూర్ కాటన్ అండి. ఇది కూడా ప్యూర్ కాటన్ అనమాట. అవన్నీ ఇందాక కొంచెం మల్మల్ కాటన్స్ అండి. ఇది ప్యూర్ కాటన్, 100% కాటన్ అనమాట. ఇది స్టాచ్తో ఉందండి. అబ్బా ఎంత బాగుందో చూడండి. ఒకలాంటి రమ గ్రీన్, కిందకి వచ్చేటప్పటికి మనకి వైలెట్తో ఇచ్చాడండి. కాంబినేషన్ ఎక్సలెంట్ అండి అసలు. అన్నిట్లో కూడా పేపర్స్ అండి, బాగా పేపర్స్ ఉన్నాయి. కొంతవరకు తీసేస్తుంది కానీ అమ్మాయి కొన్ని తీట్ల ఎంత బాగుందో చూసారు. అసలు ప్రింట్ చూడండి, అసలు కలర్ కాంబినేషన్ చూడండి, ఎక్సలెంట్ అండి. వైలెట్ వచ్చింది, వైలెట్ మీద లైట్ ఏంటంటే కోర వైట్తో ఇచ్చాడనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ మనకి గ్రీన్తో వచ్చిందండి. లీఫ్ క్రీపర్ లీఫ్ గ్రీన్తో వచ్చిందన్నమాట. ఒకటేమో వైలెట్ ఇచ్చాడు, ఒకటేమో గ్రీన్ ఇచ్చాడు అనమాట. కిందేమో మనకి కొండల టైప్లో ఇచ్చాడనమాట. మళ్ళీ దాని చుట్టూ కూడా ఫ్లవర్ ఇచ్చాడనమాట. ఇదిగోండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి 1 మీటర్ బ్లౌజ్ అండి. అందంగా ఉందండి. లైనింగ్ వేయించుకున్నా పర్వాలేదు, వేయించుకోకపోయినా పర్వాలేదు. అయ్యో కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. 1 మీటర్ బ్లౌజ్ అండి. ఈ శారీస్కి ఉన్న ప్రత్యేకత అదండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. అంతా కూడా ఒకలాంటి గ్రీన్, రమా గ్రీన్ అవుతుందండి. ఇది శారీ కాస్ట్ వచ్చి మీకు ఫస్ట్లోనే చెప్పినట్టున్నాను కదా, 1450 అండి. అందుకే మళ్ళీ రెండోసారి వెళ్తే కనపట్టల్లా మాకు. అందుకేంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పేస్తున్నానండి, గుర్తుపెట్టుకోండి. అది 1450 అండి శారీ కాస్ట్ వచ్చి. పెద్ద బ్లౌజ్ అండి, ఎంత అందంగా ఉందో చూడండి బ్లౌజ్. దీని మీద కూడా చక్కగా మళ్ళీ బోర్డర్కి ఇచ్చిన ప్రింటే ఇచ్చాడనమాట. ఇది లాస్ట్ టైం కూడా రిలీజ్ చేశాను, చక్కగా వెళ్ళిపోయినాయండి. 3 చీరలు వచ్చినాయి మన దగ్గర. 1450 అండి. ఇది కూడాను చక్కటి ఆరెంజ్ అండి, ఒకలాంటి ఆరెంజ్. అది ఆరెంజ్కి గ్రే కలర్. ఇది వచ్చేటప్పటికి మనకి పెయింట్ లాగా ఉండే ప్రింట్ అండి. దిస్ ఈజ్ నాట్ ఎ ప్రింట్, పెయింట్ లాగా ఉండే ప్రింట్ అన్నమాట. దిస్ ఈజ్ లాస్ట్ పీస్ అండి, ఇంకా మన దగ్గర అయిపోయినాయి అవి. ఇది కూడా 1450 అనండి శారీ. ఎంత బాగుందోనండి, ఎవరు తీసుకుంటారు కానీ. మొన్న తీసేసుకున్నారు ఇద్దరు కూడా, టకటక వెళ్ళిపోయినాయి ఈ శారీస్. ఇదిగోండి, ఇది బ్లౌజ్ పీస్ అండి. ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ పీస్. 1 మీటర్ బ్లౌజ్ పీస్ అండి. చక్కటి కలర్ కాంబినేషన్ అండి. డీసెన్సీ ఇష్టపడే వాళ్ళైతే అసలు వదిలిపెట్టరన్నమాట. చక్కగా స్టాచ్ పెట్టుకోవచ్చండి మన అవసరాన్ని బట్టి. చక్కగా అప్పుడప్పుడు రోలింగ్కి ఇచ్చుకోవచ్చు. చక్కగా ఏంటంటే జాగ్రత్తగా ఆరేసుకుంటే రోజు కూడా ఐరన్ అక్కర్లేదండి. కొంచెం బయటకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఐరన్ చేసుకోవచ్చు, లేదంటే అప్పుడప్పుడు రోలింగ్ కూడా ఇచ్చేసుకోవచ్చు అండి. బాగుంటుంది. చూసారా కట్టుకుంటే ఎంత బాగుందో. మొత్తం క్రీపర్ డిజైన్ వచ్చిందండి. చక్కటి గ్రే కలర్ అండి. అసలు కలర్ కాంబినేషన్స్ అండి అద్దరిపోయినాయి కలర్ కాంబినేషన్స్. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1450 అండి. 1 మీటర్ బ్లౌజ్. ఇది కూడా 1450 అనండి. ఇది కూడా గ్రే కలర్లోనే వచ్చిందండి. ఒక డీసెన్సీ ఇష్టపడే వాళ్ళు అయితే వదిలిపెట్ట. దీంట్లో మొత్తం 3-4 శారీస్ వచ్చినాయండి. ఎందుకంటే నేను కూడా ఏంటంటే కొంతమంది పెద్దవారు అడుగుతున్నారు, అందుకోసం అని చెప్పి కొంచెం డీసెంట్గా ఉన్నాయి ఎక్కువ పెట్టేస్తున్నాను అనమాట. చక్కటి లైట్ గ్రే కలర్ అండి. ఇది లైట్ గ్రే కలర్ అవుతుంది, ఇంగ్లీష్ కలర్ అండి. దాని మీద మనకి అసలు చక్కటి ఎల్లో గ్రీన్ వీటిలతో ఇచ్చాడనమాట కాంబినేషను. ఎక్సలెంట్ ఉందండి. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పాట్. 6 మీటర్స్ అండి శారీ. అందుకేంటంటే ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా సరిపోతాయండి. 43 to 45 వరకు ఉన్నాయండి. కొన్ని అయితే కానీ 44-45 కూడా వస్తున్నాయి హైట్స్ కొన్ని. ఇదిగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. బ్లౌజ్ అయితే 1 మీటర్ ఉంటుందండి. ఓకేనా. ఇదిగోండి, మార్కెట్లో ఎక్కడ మీకు ఈ రేట్లో ఇంత ప్యూర్ మెటీరియల్
ఇంత 6 మీటర్ శారీ 1 మీటర్ బ్లౌజ్ దొరకవండి మీకు. ఇది కూడా 1450 అండి శారీ కాస్ట్. స్టాచ్తో ఉంది, అవసరాన్ని బట్టి గంజి పెట్టుకోవాల్సి వస్తుంది మనం. పైన కింద బోర్డర్తో, సన్న బోర్డర్తో ఇలా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1450 అండి. మీరు ఈ ఒక్క సీజన్స్ అయిపోతుందని మాత్రం అనుకోకండి. కొంచెం జాగ్రత్తగా కట్టుకున్న వాళ్ళైతే 7-8 సీజన్ల వరకు సరిపోతుందండి. సమ్మర్లో ఏంటంటే అసలు అంటే జాగ్రత్తగా కట్టుకుని, నేనైతే చాలా జాగ్రత్తగా ఉంచుతాను చీరలు. ఒక అంటే 300-400 శారీ కూడా నా దగ్గర కొన్ని ఉంటాయండి. అవి అయితే కానీ 10 ఇయర్స్ నుంచి కూడా ఉన్నాయి. కడుతూనే ఉంటాను, మళ్ళీ జాగ్రత్తగా వాష్ చేయించుకుంటాను. ఇదైన దాన్ని బట్టి మళ్ళీ స్టార్చ్ పెట్టిస్తా, ఐరన్కి ఇస్తా, లోపల పెడతాను అనమాట. మళ్ళీ ఎప్పుడో తీస్తూ ఉంటాను అనమాట. అట్లా అది మనం తీసుకునే కేర్ని బట్టే ఏమైనా ఉంటాయండి. అలా నేను నూరేళ్ళు ఏం కట్టక్కర్లేదు కానీ, బట్ చక్కగా ఉంటుందండి. ఇది కూడానండి మల్ కాటన్, ప్యూర్ కాటన్ అండి, 100% కాటన్. చక్కటి పింక్ అండి. 1550 అండి. శారీలో అండి మధ్యలో డోరియా వచ్చిందండి దీనికి. శారీ పైన కింద జరీ ఉందండి. డోరియా కంటే జరీ ఎక్కువ ఉంది దీంట్లో. పైన కింద బోర్డర్ జరీతో వచ్చిందండి. ఎంత బాగుందోనండి, ఓపెన్ చేస్తే మెత్తగా ఉందండి. అసలు స్టాచ్ ఇష్టం అంటే మాకు వద్దు గంజి అనుకునే వాళ్ళైతే ఇలా కట్టేసుకోవచ్చండి. అంత బాగుంది చీర, మెత్తగా మృదువుగా చక్క పింక్ మీదండి ఒకలాంటి ఆరెంజ్తో ఇచ్చాడనమాట. శారీ అంతా కూడా ఇట్లా వస్తుందండి. ఇది కిందకు వచ్చేటప్పటికి డార్క్ వైలెట్ అండి, వైలెట్ బోర్డర్ ఇచ్చాడనమాట, హైలైట్ చేశాడు. దాంట్లో కూడా మళ్ళీ గోల్డ్ ప్రింట్ ఇచ్చాడనమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుంది. కింద కూడా చక్కగా మన కడీ బోర్డర్ లాగా ఇచ్చాడండి. ఎంత బాగుందో చూడండి, ఎక్సలెంట్ ఉందండి శారీ. ఒకసారి ఉన్న మధ్యలో ఏటో వైలెట్ కనపడుతుంది నాకు, ఎట్లా ఇచ్చాడో డిజైన్ అని చూస్తున్నాను. సారీ, దిస్ ఇస్ పళ్ళు అండి. అది ఇందాక నుంచి ఏంటా ఇదని నేనే కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఈ పళ్ళులు ఏం చేస్తున్నారంటే వీళ్ళు లోపలికి పెడుతున్నారు, దాంతో ఇట్లా వస్తుంది అనమాట. ఓకే ఓకే ఓకే, ఓపెన్ చేసేస్తున్నాను నేను. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. ఎంత బాగుందో చూడండి. శారీ అంతా కూడా మనకి అడ్డంగా డోరియా ఉందండి, దీంట్లో వీవింగ్లోనే వచ్చిందండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. ఇట్లా పళ్ళు వేసుకోవచ్చు మనం. ఇది కిందకి వచ్చేటప్పటికి మనకి వైలెట్ కొండల బార్డర్ లాగా ఉందన్నమాట. దీంట్లో గ్రీన్ ఉంది, ఆరెంజ్ ఉందండి. స్క్వేర్స్ ఇచ్చి స్క్వేర్స్లో చిన్న చిన్న మొగ్గల్లాగా ఇచ్చాడనమాట. ఇగో కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. దీనికి బ్లౌజ్ వచ్చి మనకి ఇగో వైలెట్ అండ్ చక్క జరీ బుటీస్తో ఇచ్చాడండి, పింక్ బోర్డర్తో ఇచ్చాడనమాట. 1 మీటర్ బ్లౌజ్ అండి. చూసుకోండి, అసలు కట్టుకుంటే చీర అదిరిపోతుందండి. ఏ ఏజ్ల వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుందండి. చక్కటి పింక్ అండి, పింక్లో కూడా చాలా బాగుందండి. మెత్తగా ఉందండి మెటీరియల్. దీన్ని మీరు గంజి కూడా పెట్టుకోవచ్చు, కావాలంటే పెట్టుకోండి, లేకపోతే లేదన్నమాట. నేనైతే పెట్టించలేదు, ఒట్టిగా రోలింగ్ నుంచి తీసుకొచ్చేసాం అన్నమాట. ఇదిగోండి ఎంత బాగుంది చూసారా. ఓవరాల్ అస్సలు ట్రాన్స్పరెంట్గా ఉండదండి, మెత్తగా ఉంది, అంటే వెయిట్లెస్గా ఉంది, బట్ నాట్ ఏ ట్రాన్స్పరెంట్ శారీ అండి. ఇదిగోండి ఓవరాల్ శారీ ఇట్లా ఉంటుంది అన్నమాట. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చి మనకి ఫస్ట్లోనే చెప్పినట్టున్నాను నేను, 1550 ఏదో చెప్పాను మీకు, కొంచెం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది కూడా 1550 అండి. చక్కటి బ్రౌన్ అండి, దీనికి స్టార్చ్ ఉంది మళ్ళీ. చక్కటి బ్రౌన్కి ఇంతకుముందు కూడా రిలీజ్ చేశాను, వెళ్ళిపోయింది ఆ చీర. ఇది మళ్ళీ ఇంకోటి ఇవ్వండి. ఇది మనకి ఓకే 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 ఇట్లా వచ్చిందా. 1550 అండి శారీ కాస్ట్, అందుకే ఫస్ట్ రివ్యూ చేసేస్తున్నాను అనమాట. ఇదిగోండి దిస్ ఇస్ పళ్ళు పట్టు అవుతుందండి. పళ్ళు ఎక్కడ వచ్చింది, పళ్ళు ఇట్లా వచ్చిందండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు అంటే మనకి పళ్ళులో అదేంటంటే లైట్ కూర వచ్చింది, మళ్ళీ ఇదేమో డార్క్ బ్రౌన్ వచ్చిందండి, కాఫీ బ్రౌన్, పింక్. ఓవరాల్ శారీ ఇలా పింక్ వస్తుంది అనమాట, పీచ్ పింక్. ఇది పీచిష్ పింక్ అండి. ఓకేనా, ఇట్లా వచ్చింది. మళ్ళీ ఏం చేస్తారంటే కొంచెం మనకి మధ్యలో
ఇట్లా ఓహో అయితే ఇది కిందకి రావాలా ఏంటిది అని చూస్తున్నాను అనమాట. పెద్ద పెద్ద కొండలు ఇచ్చారండి. ఇది మనకి పళ్ళు పట్టు అవుతుందండి. పళ్ళున ఇది కట్టు చెంగా అని చూస్తున్నా. వచ్చి పెద్ద పెద్ద కొండలు ఇచ్చాడండి. ఫ్రిల్స్కి వచ్చేటట్టు ఇచ్చాడనమాట కొండలు కూడా. ఎస్, ఒకసారి మీకు సరిగ్గా చూపించేసానంటే కరెక్ట్గా అర్థమైపోతుంది మీకు. అది ఇది పళ్ళు పట్టు అండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు. ఓకేనా, ఇట్లా వస్తుందండి శారీ. మనకి ఏమవుతుందంటే తర్వాత ఇది వచ్చేటప్పటికి కుర్చీలు పట్టు అవుతుందండి. కుర్చీల దగ్గరకు వచ్చేటప్పటికి పెద్ద పెద్ద కొండల్లాగా ఇచ్చాడండి. డార్క్ బ్రౌన్తో ఇచ్చాడు. ఎక్సలెంట్ ఉందండి. జస్ట్ ఫ్రిల్స్ వరకే అనుకుంటుంది. మళ్ళీ కట్టు చెంగు దగ్గర పింకే వచ్చిందండి మనకి. కట్టు చెంగు దగ్గరకు వచ్చేటప్పటికి పింక్ వచ్చింది. ఇదిగోండి ఫ్రిల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మీకు ఇట్లా బ్రౌన్ వస్తుందండి. మళ్ళీ మీకు కట్టు చెంగు దగ్గరికి వచ్చేటప్పటికి ఇదే వస్తుందండి. ఇది మీకు ఫ్రిల్స్ అండి. ఫ్రిల్స్కి వచ్చేటప్పటికి ఇట్లా బ్రౌన్ పార్ట్ వస్తుంది అనమాట కొండ. ఓకేనా, మళ్ళీ కట్ చెంగు దగ్గర పింక్ వచ్చింది మీకు. అట్లాగే పళ్ళు దగ్గర కూడా పింక్ అండ్ బ్రౌన్ కాంబినేషన్లో ఇచ్చాడు అనమాట. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఓకేనా, దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్రౌన్ అండ్ చాలా బాగుందండి. మందంగా ఇచ్చాడు బ్లౌజు. దానికి పింక్ బోర్డర్తో ఇచ్చాడు అనమాట. బ్రౌన్ అండ్ పింక్ ఇట్లా వస్తుంది శారీ. ఓకేనా, శారీ కాస్ట్ వచ్చి 1550 అండి. ఇది కూడా మొత్తం ఓపెన్ చేస్తాను. మడత పెట్టుకోవాలి ఇప్పుడు. తర్వాత అసలు ఇవి అయితేనండి అసలు ఎంత బాగా వెళ్ళిపోతున్నాయో మాట. అసలు ఇది ఏంటంటే మన పింకిష్ పీచ్ అండ్ పింక్ కలిస్తే ఎలా ఉంటుందో దానికి 1550 అండి. ఈ శారీ కూడా మస్టర్డ్ ఎల్లో విత్ ఇది. అసలు ఈ డిజైన్ ఈ శారీస్ కొంచెం భయపడ్డాను కానీ భలే వెళ్ళిపోతున్నాయి అండి శారీస్. రిలీజ్ చేసినట్టు వెళ్ళిపోతున్నాయి. బా ఎంత బాగుందో చూడండి శారీ. ఇది వచ్చేసరికి పళ్ళు అవుతుంది అనమాట. పళ్ళులు లోపలికి పెడుతున్నారండి. దానివల్ల మనకి శారీ మొత్తం ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఇదిగోండి ఇది ఇట్లా ఉంటుందండి శారీ. దిస్ ఇస్ పళ్ళు పట్టు అవుతుంది మనకి. శారీ ఇట్లా వస్తుంది అనమాట. ఇట్లా కొండలు లంచు కదండి, ఇట్లా వస్తుంది అనమాట. దాని మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి డార్క్ బ్రౌన్తో పింక్ ఇలా ఇచ్చాడనమాట బ్లౌజ్. కట్టుకుంటే ఎక్సలెంట్ అండి శారీ. చాలా ప్యూర్ కాటన్ అండి. అదేనండి చక్కటి కాటన్ అండి. దాని మీద ప్రింట్స్ కూడా చాలానండి మంచి ప్రింట్స్ అండి. అస్సలు మీకు శారీ ఎంతకాలం ఉంటుందో అంతకాలం బ్లౌజ్ ఉంటుంది. ఏంటంటే సంవత్సరాల పాటు మీకు మీరు విసుగుపుట్టి తీయాల్సిందే కానీ కలర్ షేడ్ అవుతాం కానీ అలా ఉండదండి. 6 మీటర్స్ శారీ అండి. కలర్స్ కూడా మంచి కాస్ట్లీ కలర్స్ వాడతారండి వీళ్ళు. ఓకేనా, ఇగోండి ఇది కూడా మనకి 1550 పడుతుందండి. అట్లాగే ఇది వచ్చేటప్పుడు ఇది లాస్ట్ టైం కూడా రిలీజ్ చేశాను. మళ్ళీ ఉంది, ఎతుకుతుంటే మళ్ళీ ఇంకో పీస్ వచ్చింది అనమాట. చక్కటి ఒకలాంటి గ్రీన్ అవుతుందండి. షిబోరి ప్రింట్ అవుతుంది. పైన కింద కూడా మనకి జరీ బోర్డర్ అండి. కాపర్ జరీతో ఉంది ఇది. బా చాలా బాగుందండి. ఓపెన్ చేస్తే భలే అందంగా ఉంటున్నాయండి శారీస్. చక్కటి ఇంగ్లీష్ కలర్ అవుతుందండి. గ్రీన్లోనే ఒక ఇంగ్లీష్ కలర్ అవుతుంది అన్నమాట ఇది. ఓకేనా, ఇవ్వండి షిబోరి కదండి, అంతా ఒకటేలాగా అనిపిస్తుంది మనకి, కానీ కాదు. కిందకి వచ్చేటప్పటికి చక్కటి కాఫీ బ్రౌన్ అండి. దాని మీద మళ్ళీ షిబోరి ప్రింట్ ఇచ్చాడనమాట. టై అండ్ డై అండ్ షిబోరి కలిపి ఉంది దీంట్లో. ఓకేనా, దీనికి బ్రౌన్ అండ్ బ్లౌజ్ కింద బోర్డర్ వచ్చేసరికి ఇట్లా ఇచ్చాడు. కట్టుకొని చూడండి ఎక్సలెంట్ ఉంటుందండి. బ్లౌజ్ వేసి మీరు శారీ కట్టుకోండి, ఎవరు తీసుకుంటారో కానీ అసలు ప్రతి ఒక్కరు అడగాల్సిందే మిమ్మల్ని, అట్లా ఉందండి శారీ. ఇగోండి ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 1550 అనుకుంటండి. ఇది కూడాను ఎక్కడో వచ్చింది దీని మీద. ఎస్ 1550 అండి శారీ కాస్ట్. ఎస్ 1550. 1 మీటర్ బ్లౌజు, 6 మీటర్స్ శారీ అండి. ఎంత హైట్ విత్ కూడా ఎంత అంటే బాగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుందండి.
ఇది వచ్చేటప్పటికి చక్కటి లావెండర్ కలర్ అండి. లావెండర్కి రమ్మ గ్రీన్ అండ్ డార్క్ బ్లూతో వైలెట్తో ఇచ్చాడు అనమాట. బ్లూ అండ్ వైట్, బ్లూనే అవుతుందండి, డార్క్ నవీ బ్లూతో ఇచ్చాడు అనమాట. ఎక్కడో పేపర్ మోగుతుంది. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి అసలు. పళ్ళు అండి ఇది, పళ్ళు. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. దిస్ ఇస్ ఓవరాల్ సారీ ఇలా ఉంటుందన్నమాట. పైన కింద కూడా బార్డర్ వచ్చిందండి. డార్క్ నేవీ బ్లూ, రమ్మ గ్రీన్, తర్వాత లెవెండర్ కలర్, మళ్ళీ దాని మీద డిజైన్ చక్కగా మళ్ళీ కింద కూడా సేమ్ అట్లాగా వచ్చిందన్నమాట. దిస్ ఇస్ పళ్ళు పట్టు, దిస్ ఇస్ ఫ్రంట్ పట్టు అండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి నేవీ బ్లూ విత్ బార్డర్స్ ఇచ్చాడు అనమాట. చాలా బాగుంటుందండి, కుట్టించుకుంటే ఎక్సలెంట్ ఈ శారీ కూడా. ఇదిగోండి చూసారు ఎంత బాగుందో. 1 మీటర్ బ్లౌజ్ అండి. 6 మీటర్స్ శారీ, 1 మీటర్ బ్లౌజ్. కొంచెం హెల్దీ పర్సన్స్ కూడా బాగా వస్తాయండి ఫ్రిల్స్. 1550. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి 1550 అనండి. ఇది ఏమైందంటే మనకి చెక్స్ అండి, జరీ చెక్స్తో ఉందండి. చక్కటి బ్రౌను టై అండ్ డై ప్రింట్. ఇది కూడా 1550 అండి. ఇది దీనికి స్టార్చ్ పెట్టించలా. లాస్ట్ టైం దానికి స్టార్చ్ పెట్టించే ఉన్నది చూపించాను, ఇప్పుడు స్టార్చ్ లేకుండా చూపిస్తున్నాను. మీకు కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. మెటీరియల్ ఎక్సలెంట్ మెటీరియల్ అండి. పైన కలర్ కాంబినేషన్ అదిరిపోయింది. షిబోరి అండి, టై అండ్ డై అండి. ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి మీకు పళ్ళు అండి. పళ్ళు చూసారు ఎంత బాగుందో అసలు, ఎక్సలెంట్ అండి. ఒకలాంటి సీ గ్రీన్ లాగా ఉందండి. శారీ మొత్తం కూడా మీకు నిలువుగా అడ్డంగా కూడా జరీ వచ్చిందండి. జరీ చెక్స్ అండి, చెక్స్ శారీ అనమాట. ఓకేనా, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. దీని మీదకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఎస్ బ్రౌన్ ఇచ్చారండి ఇట్లా. ఓకేనా, ఇట్లా ఇచ్చాడండి. ఎంత బాగుందో చూడండి. బ్లౌజ్ కూడా మల్ కాటన్ అండి, మల్మల్ కాటన్, మెత్తగానే ఎంత బాగుందోనండి. బ్లౌజ్ కూడా 1 మీటర్ బ్లౌజ్ అండి. ఇట్లా వస్తుందండి. శారీ మొత్తం ఈ రకంగా ఉంటుంది అనమాట. మొత్తం కూడా జరీ ఉందండి. యా మొత్తం జరీ అనండి. శారీ అంతా జరీ చెక్స్ అనమాట. దాంట్లో మళ్ళీ టై అండ్ డైలో అంటే టై చేసి డై చేశారనమాట. చక్కటి గ్రీన్, అది ఇంగ్లీష్ గ్రీన్ అండి, సీ గ్రీన్ లాగా ఉంది. ఎక్సలెంట్ ఉందండి శారీ. 6 మీటర్స్ శారీ అండి. 1550 అండి. 1 మీటర్ బ్లౌజ్. చూసుకోండి మేడం, ఎవరికి కావాలో చాలా చక్కగా బుక్ చేసుకోవచ్చు. చాలా వెయిట్లెస్ ఉందండి శారీ. డైలీ యూజ్, ఆఫీస్ యూజ్ చాలా చక్కగా ఉంటాయండి ఇలాంటివి. ఓకేనా, చిన్న బోర్డర్తో ఇచ్చారనమాట బ్లౌజ్ కూడా. తర్వాత ఇది కూడా సేమ్ కిందకి వచ్చేటప్పటికి మీకు బ్రౌన్ బోర్డరే వచ్చిందండి. బట్ పైకి వచ్చేటప్పటికి ఒకలాంటి కొంచెం మన డ్రై మెహందీ లాగా ఉందండి. మెహందీ గ్రీన్ లేదా ఇంగ్లీష్ కలర్ అనే చెప్తాలేండి. మెహందీ గ్రీన్ కంటే కూడా ఇంగ్లీష్ అంటేనే పోతుంది, బాగుంటుంది. ఇంగ్లీష్ కలర్ అంటేనే కరెక్ట్గా అర్థమవుతుంది అందరికీ. అది మాట చాలా బాగుందండి. దిస్ ఈజ్ ఆల్సో షిబోరి అండ్ టై అండ్ డై అండి. ఇది కూడా చెక్స్ అనండి, చెక్స్ జరీ చెక్స్ ఉన్న శారీ అన్నమాట. ఇగోండి దిస్ ఇస్ పళ్ళు పార్ట్. బోర్డర్కి వచ్చేటప్పటికి బ్రౌన్ వచ్చింది అనమాట. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఎంత బాగుందోనండి బ్లౌజ్. బ్లౌజ్లో కూడా చక్కగా మళ్ళీ షిబోరి ప్రింట్ వచ్చిందన్నమాట. ఇదిగోండి దిస్ ఈజ్ బ్లౌజ్ పీస్ అండి. ఎంత అందంగా ఉంటుందోనండి కట్టుకుంటే శారీ. దీనికి అంతగా స్టార్చ్ లేదండి, మీకు కావాలంటే పెట్టుకోండి. ఓకేనా, ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1550 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. ఇది కూడా 1550 చెక్స్ అండి. ఇది కూడా చెక్స్ అన్నమాట. ఒకలాంటి అండి లైట్ గ్రే కలర్, ఇంగ్లీష్ గ్రే కలర్ అని చెప్పచ్చండి. దాని మీద మనకి సర్ఫ్ బ్లూ లాగా ఉందండి, సర్ఫ్ బ్లూ కలర్తో ఇచ్చారనమాట. చాలా బాగుంది. ఇది కూడా పేపర్లు ఎక్కడ పెట్టారమ్మా. మీకు శారీ వచ్చేటప్పటికి ఇట్లా ఉంటుందండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి.
ఎంత బాగుంది మొత్తం అండి. చెక్స్ అండి, జరీ చెక్స్తో ఉందన్నమాట. చెక్స్ మీద డిజైన్ ఉంది. చాలా బాగుంటుందండి. అఫీషియల్ లుక్ ఉందండి శారీలో. ఆఫీసెస్కి బాగుంటుందండి, డైలీ యూజ్కి బాగుంటుంది. చక్కగా ఈవినింగ్ మనం గుళ్ళకి వెళ్ళేటప్పుడు అది కిటీ పార్టీస్కి భలే రిచ్ లుక్ ఉందండి చీరలో. చూసారా ఎంత బాగుందో. ఇట్లా వచ్చిందండి మొత్తం కూడా మీకు కొండల బోర్డర్ లాగా వచ్చిందన్నమాట. దానికి మళ్ళీ బ్లౌజ్ వచ్చేది. ఎంత బ్లౌజ్ ఎంత ఇదిగా ఇచ్చాడు, మందంగా ఉందండి. ప్లస్ అసలు దీని మీద అంతా కూడా సెల్ఫ్ డిజైన్ ఉంది, వీవింగ్ అండి, మొత్తం వీవింగ్లో వచ్చిందన్నమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి బోర్డర్ ఇచ్చాడు అనమాట. ఓకేనా, ఇట్లా వస్తుందండి బ్లౌజ్ కూడా. కట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి. చక్కగా తీసుకోవచ్చండి, సమ్మర్కి ఎక్సలెంట్గా ఎంజాయ్ చేయొచ్చండి. 1550 అండి శారీ కాస్ట్. అసలు ఎంత వెయిట్లెస్గా ఉందోనండి శారీ అయితే. చాలా అంటే చాలా బాగుందండి. బ్యూటిఫుల్ శారీ అండి, చూసుకోండి. కొత్త కలర్ కాంబినేషన్ అండి ఇది. ఒకలాంటి గ్రే అనిపిస్తుంది, ఇంగ్లీష్ కలర్ అని చెప్తున్నాను నేనైతే. తర్వాత ఇది వచ్చేటప్పటికి రెడ్ కలర్ అండి. రెడ్ కలర్కి ఇది కూడా చక్కటి ఇది మాట. నేనేమో కోటా కట్టాను, ఇదేమో కాటన్ అనమాట. ప్యూర్ కాటన్ అండి. రెడ్ మీద మస్టర్డ్ ఎల్లో విత్ గ్రీన్తో ఇచ్చాడు. అబ్బా, కలర్ కాంబినేషను అదిరిపోయిందండి. ఎప్పుడు ఉండే కలరే కానీ మంచి అందం వచ్చిందండి. ఎప్పటి కలరే, బట్ ఎంత అందంగా ఉందో. ఇది 1599 అండి. దీంట్లో 3-4 కలర్స్ ఉన్నాయి కదండి, అందుకనే కొంచెం కాస్ట్ పడుతుంది అనమాట. 1599 అండి. 6 మీటర్స్ శారీ, 1 మీటర్ బ్లౌజ్ అండి. పళ్ళు చూడండి ఎంత అందంగా ఉందో. ఆలివ్ గ్రీన్ అండి. గ్రీను మామూలుగా అయితే తొందరగా పట్టదండి, అది చాలా కాస్ట్లీ కలర్ అయితేనే పడుతుందంట అండి. దానికోసం గ్రీన్ చాలా కాస్ట్ పడుతుందంట, వాళ్ళకి చెప్పారనమాట. ఇదిగోండి ఎంత కూడా ఇట్లా క్రాస్ డిజైన్ వచ్చిందండి. మస్టర్డ్ ఎల్లో ఉంది, గోల్డ్ కలర్ ఉంది, దీంట్లో బ్లాక్ ఇచ్చాడు, ఇట్లా వచ్చిందండి. బోర్డర్కి వచ్చేటప్పటికి మళ్ళీ మనకి గ్రీన్ వచ్చింది. దీనికి చక్కగా గంజి పెట్టుందండి, స్టాచ్తో ఉంది శారీ. ప్యూర్ కాటన్ అండి. ఇగో దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఇది మనకి బ్లౌజ్ పీస్ అవుతుంది. పళ్ళు ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది, బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. 1 మీటర్ బ్లౌజ్ అండి. ఓకేనా, శారీ మొత్తం కూడా ఇట్లా ఉంటుందండి. 1599 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. 6 మీటర్స్ శారీ అండి, అదొక్కటి మీరు బాగా గమనించుకోవాలి. 6 మీటర్స్ అండి శారీ. ఓకేనా, ఇప్పుడు వచ్చేటప్పుడు కోటాకు వచ్చేసామండి. కోటాలో కాటన్ కోటా ఉంది, జేపీ కోటా ఉందండి. జేపీ కోటా ఎప్పుడు మీకు లైట్ వెయిట్ ఉంటుందండి. అది బాగా 5'7", 5'8" హైట్ ఉన్న వాళ్ళకైతే సరిపోతండి. మీరు ఏమైనా అటాచ్ చేసుకునే ఉద్దేశం ఉంటే తీసుకోవాలన్నమాట. ఇక అది మీ సొంత దీని మీద తీసుకోవటం అనమాట. అలా కాకుండా ఇది కాటన్ కోట అయితే మాత్రం మీకు డోరియా కాటన్ కోట డోరియా అయితే మాత్రం మీకు హైట్ సరిపోతుంది అనమాట. ఎంత హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది. 1550 అండి శారీ కాస్ట్. మస్టర్డ్ ఎల్లో కిందకి వచ్చేటప్పటికి డార్క్ గ్రీన్. ఇది కాటన్ కోటానండి. ఇది ఎందుకంటేనండి ముందే చెప్పకపోతే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు, నన్ను అడుగుతారు, అందుకోసం అని చెప్పి నేను ముందే చెప్పేస్తున్నాను అనమాట. ఎట్లా ఉన్నది అలాగే చెప్పేస్తున్నాం మేము. శారీ అంతా కూడా మీకు సన్నగా చెక్స్ ఉందండి, చెక్స్తో డోరియా ఉందన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ కాటన్ కోటా డోరియా. దీనికి పైన కింద కూడా జరీ వస్తుందండి మనకి. ఎంత బాగుందంటే అసలు కట్టుకుంటే చీర ఎక్సలెంట్ ఉంటుందండి. చూసారా, దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. ఓకేనా, అసలు మీకు శారీ గ్యారంటీ ఉంది, మెటీరియల్ గ్యారంటీ ఉంది, కలర్ గ్యారంటీ ఉంది. 1 మీటర్ బ్లౌజ్, 6 మీటర్స్ శారీ. కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చండి, అంత బాగున్నాయి చీరలు అయితే. ప్రింట్స్ కానీ బయట ఎక్కడ దొరకవండి మీకు, నేను అది కూడా చెప్తున్నా. ఈ ప్రింట్స్ కూడా మీకు దొరకవు ఎక్కడ. ఎక్సలెంట్ అండి, ఎంత హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయండి. ఇగో ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది అన్నమాట. ఓకేనా, శారీ కాస్ట్ వచ్చి మీకు 1550 అండి. దిస్ ఇస్ 1550 బ్లౌజ్. దిస్ ఇస్ బ్లౌజ్, ఇట్లా ఉంటుందండి. ఓకేనా, 1550 శారీ కాస్ట్. ఇది వచ్చేటప్పటికి మీకు వెయిట్లెస్గా ఉందండి, కోట, వెయిట్లెస్ కోట అన్నమాట. ఇది మాత్రం నేను ముందే చెప్తున్నానండి, 5'7", 5'8" ఉన్నాళ్ళు అయితే మాత్రం
మీ ఓన్ రిస్క్ మీద తీసుకోవాలండి. అంత ఎక్కువ హైట్ నార్మల్ హైట్ వాళ్ళకైతే సరిపోతుంది అనమాట. ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకి మాత్రం సరిపోతుంది. మరి ఎందుకు అట్లా వస్తుందో తెలియదండి. మెటీరియల్ ప్రిపరేషన్ అలా ఉంటుంది అనమాట మనకి. అదండి చూసారా, కోరాకి గ్రీన్ అండి, గ్రీన్ మీద ఇచ్చాడు. దాని మీద రాణి పింక్తో ఇచ్చారు అనమాట. పైన కింద జరీ బోర్డర్ అండి, గోల్డ్ కలర్లో జరీ బోర్డర్ వచ్చింది. వా, డీసెంట్ శారీ అండి, వెరీ డీసెంట్ అండి. మీకు ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి సెల్ఫ్ వీవింగ్ ఉందండి, బుటీ ఉందన్నమాట, సెల్ఫ్ బుటీ ఉందన్నమాట. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. శారీ కట్టుకుంటే ఈ రకంగా ఉంది. ఇది కూడానండి డిజైన్ అంతా కూడా కొత్త డిజైన్ అండి. శారీ మొత్తం చెక్స్ ఉన్నాయండి. ఓకేనా, ఇది లైట్ వెయిట్ కోట అండి, చాలా లైట్ వెయిట్, ఫెదర్ టచ్ లాగా ఉందండి. డిజైన్ కూడా ఎంత కొత్తగా ఉందో చూసారా. శారీ కాస్ట్ వచ్చి 1650 అండి. ఇది జేపీ కోట కదా, 1650 అండి. ఇది 1 మీటర్ బ్లౌజ్ అండి. మంచి కాటన్ బ్లౌజ్ అండి ఇది. ఇది వచ్చేటప్పటికి కలంకారీ ప్రింట్ అండి. ఇది కూడా కాటన్ కోటా డోరియాన్ అండి శారీ. 1650 అండి. ఇది కూడా చాలా బాగుందండి. సింగిల్ లేయర్ కూడా మీకు అస్సలు ఇది అనిపించదండి, ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఉండదండి కాటన్ కోటా డోరియాలో. ఎంత బాగుందో చూడండి, చాలా బాగుందండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి, చక్కటి ఒకలాంటి గ్రే అవుతుందండి, గ్రీన్ గ్రే మిక్సింగ్లో ఉంది, అట్లా ఉంటుంది అన్నమాట. శారీ అంతా కూడా సన్న డోరియా ఉందండి. అంటే మెటీరియల్లోనే వచ్చేస్తుంది అనమాట మనకి. అది పళ్ళు పార్ట్ అండి. కొంచెం రామ గ్రీన్ అండ్ డార్క్ మారూన్ అవుతుంది, ఎల్లో. ఇదంతా కూడా క్రీపర్ డిజైన్ అండి. పైన అంతా కూడా క్రీపర్ డిజైన్ వచ్చింది. కిందకి వచ్చేసరికి మళ్ళీ చిన్న ఈ బుటీస్ లాగా ఇచ్చాడనమాట. ఇగోండి, ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. అంతా కూడా లోటస్ డిజైన్ అండి క్రీపర్లో. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. 6 మీటర్స్ శారీ అండి. శారీ అయితే కానీ ఎంత పెద్దదో, ఎంత హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుందండి. ఇదైతే నేను గ్యారంటీ ఇస్తాను. 1650 అండి శారీ కాస్ట్. మనకి బ్లౌజ్ కూడా చక్కటి మెటీరియల్తో ఇచ్చారండి, ప్యూర్ కాటన్. శారీ కంటే కూడా ఇంకా మందంగా ఉంది బ్లౌజ్ అయితే. ఇదిగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఓకేనా, 1650 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. ఇది వచ్చేటప్పటికి ఇది కూడా కాటన్ కోటానే, కానీ దీనికి స్టార్చ్ పెట్టించలేదండి, మెత్తగా ఉంది. అందుకని మీకు పెట్టించుకోండి, మీకు కావాలంటే పెట్టించుకోవచ్చు అన్నమాట. ఎంత బాగుందో చూసారా, ఒకలాంటి ఇంగ్లీష్ గ్రీన్ అండి, రమ గ్రీన్ కూడా కాదు, ఒకలాంటి ఇంగ్లీష్ కలర్. ఇది కూడా కిందంతా కూడా చక్కటి థీమ్తో ఇచ్చాయండి, అమ్మాయి బొమ్మలను చాలా బాగున్నాయండి. చెట్టు కింద అమ్మాయి కూర్చున్నట్టు అట్లా వచ్చిందన్నమాట. పళ్ళు వచ్చేటప్పటికి స్వాన్స్ వచ్చినాయి అన్నమాట, చిన్న స్వాన్స్ మల్టీ కలర్స్తో ఇచ్చారు చూడండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. దిస్ ఇస్ ఓవరాల్ శారీ ఇలాగే ఉంటుందండి. కింద నుంచి పైకి వచ్చింది డిజైన్, ఒక అమ్మాయి చెట్టు కింద కూర్చున్నట్టు అది ఇచ్చాడన్నమాట థీమ్. ఇది బ్లౌజ్ ఎంత మెత్తగా ఉందోనండి, చాలా అంటే చాలా మెత్తగా ఉంది. మల్మల్ కాటన్ బ్లౌజు, 1 మీటర్ బ్లౌజ్ అండి. ఓకేనా, 1650 అండి శారీ కాస్ట్ మనకి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇగోండి, ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. ఇది కూడా కాటన్ కోటానేనండి, విత్ స్టార్చ్తో ఉంది, షిబోరి ప్రింట్తో వచ్చిందండి. ఇది మనకి షిబోరి ప్రింట్ అండి. ఇది కూడా మనకి ఒకలాంటి సీ గ్రీన్ లాగా ఉందండి, ఇంగ్లీష్ గ్రీన్ ఏను. దానికి మనం ఏంటంటే మన వైన్ కలర్ అండి, వైన్ కలర్తో ఇచ్చాడనమాట. చాలా బాగుందండి, వైట్ అండ్ వైన్తో ఇచ్చాడు. చాలా కొత్తగా ఉందండి, డిజైన్ కొత్తగా ఉంది మనకి. అసలు అండి సింగిల్ లేయర్ కూడా మీకు ట్రాన్స్పరెన్సీ ఉండదండి, ఏ ఏజ్ల వాళ్ళైనా కట్టుకోవచ్చండి చక్కగాను. మనకి హాఫ్ వచ్చేటప్పటికి మనకి కొండల బార్డర్ ఇచ్చాడు. 1650 అండి ఈ శారీ కూడా. ఎంత బాగుందో చూడండి, షిబోరి ప్లస్ మనకి టై అండ్ డై రెండు కలిపి వచ్చినాయి మాట దీంట్లో. ఓకేనా,
బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి డార్క్ వైన్ కలర్లో ఇచ్చాడండి. వైన్ విత్ బోర్డర్ ఇచ్చాడు అనమాట. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఓకేనా, చాలా బాగుందండి, డీసెంట్గా ఉంటుందండి. అసలు హైట్ కొంచెం హైట్ ఉన్న వాళ్ళు కట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఈ శారీ. ఇగో ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1650 అండి. 6 మీటర్స్ శారీ అండి, 1 మీటర్ బ్లౌజ్. ఓకేనా, ఇక ఈ శారీస్ ఇక్కడితో అయిపోయినాయండి. మళ్ళీ మంచి చీరలతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అలాగే లైక్ ఇచ్చేసేయండి. ప్రతి లైక్ కూడా ఇచ్చిన వాళ్ళందరూ కూడా వాట్సాప్లో పెట్టండి నాకు. ఎందుకంటే మా దగ్గర కామెంట్స్ అవన్నీ కూడా లేవండి, మొత్తం సెక్షన్లో తీసేసారనమాట. దానివల్ల ఏంటంటే మీరు మీది అక్కడ వస్తుంది కదా, మీరు ప్రెస్ చేసినప్పుడు మీ లైక్ నెంబర్ వస్తుంది. ఆ లైక్ నెంబర్ తీసుకొచ్చి నాకు వాట్సాప్లో పెట్టండి. ఓకేనా, పెడితే మేము సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ మాట, అంటే రోజు ఎవరు ఫాలో అవుతున్నారు అనేది మాకు కూడా అర్థమవుతుంది. అట్లాగే మా దగ్గర పర్చేస్ చేసే వాళ్ళకి, కొనే వాళ్ళకి కూడానండి, అందరికీ మీరు తీసుకునే దాన్ని బట్టి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ పెడుతున్నాం అన్నమాట. ఇప్పుడిప్పుడే కొంచెం అలా తీసుకొస్తున్నాం మేము. ఓకేనా, అందరికీ 2 తెలుగు రాష్ట్రాలకి ఈచ్ సారీకి 50 రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్. ఆల్ ఓవర్ ఇండియాకి 100 రూపీస్ అండి. ఇది ఒకటి కూడా గమనించుకోవాలి. శారీస్ అన్ని 6 మీటర్స్ అండి, 1 మీటర్ బ్లౌజ్ అండి. ఈ ఎపిసోడ్లో ఇవి శారీస్ అన్నమాట. ఓకేనండి, సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.